మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా గడిచిన నెలంతా కూడా దేవుడు కాపాడి మరొక నెలలో మొదటి దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 2024 సంవత్సరంలో మరి ఒక నెల ముగించుకొని, మరి జనవరి మాసము ముగించుకొని ఫిబ్రవరి మాసంలో మొదటి దినంలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దినాలు త్వరగా గర్చించిపోతున్నాయి, సంవత్సరంలో గర్తించిపోతున్నాయి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో మనల్ని మనం ఒకసారి పరిశోధించుకొని మనం దేవుని చిత్తంలో జీవిస్తున్నామా లేదా మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సంవత్సరంలో గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. చూస్తుంటేనే మరి రెండో నెలలో ఫిబ్రవరి మాసంలో మొదటి దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణము యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన మేలను దేనిని కూడా మరవకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని మరి గడిచిన నెలంతా కూడా దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి మరి నిన్ను సమృద్ధిగా దేవుడు దీవించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. హృదయకాలం కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ ఎ ప్రేయర్ అనే అంశము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతున్నాము. మనం ఇంతకు ముందు కూడా మరి 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఐక్యత కలిగి జీవించాలనే అంశం మనం ధ్యానించాము. అలాగే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, మరి క్రైస్తత్వంలో మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, మరి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ పరిశుద్ధత్వంలో జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము అనే అంశం కూడా ధ్యానించాము. హృదయ కాలము కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. మరి అపోస్తుడైన పౌలు ఈ అంశంలో చూసినట్లయితే ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ అక్కడ ఉన్న విశ్వాసుల గురించి అపోస్తుడైన పౌలు తన ప్రార్థనలో ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీరు చేస్తున్న మంచి పనులు, మరి అనేకుల కొరకు మీరు సాయం చేస్తుండగా, మరి దేవుని యొక్క సేవకులకు మీరు బలపరుస్తుండగా మీరు దేవుడు ఇంకా గొప్పగా దీవించాలి, ఆశీర్వదించాలని అపోస్తుడైన పౌలు వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఇక్కడ చూసినట్టయితే ఎఫెసీ సంఘముతో అపోస్తుడైన పౌలు తన చెరలలో ఉండి మరి బంధకంలో నుండి ఈ యొక్క పత్రిక రాస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనంలో చూసినట్టయితే, ఈ హితవు చేత ప్రభువైన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసమును గురించి పరిశుద్ధుల ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురించి నేను వినినప్పటి నుండి మీ యొక్క విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడున్న ప్రజలు అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న మాట ఏంటంటే, వారు పరిశుద్ధుల ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురించి నేను విన్నప్పటి నుంచి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడి బిడ్డల కొరకు, పరిశుద్ధుల కొరకు వారు చూపుచున్న ఆ ఒక ప్రేమని బట్టి మరి అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను విన్నప్పటి నుండి మానక మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క పరిచర్య గురించి, అలాగే పరిచర్య చేసే వారి గురించి ఎప్పుడు కూడా మనము సహాయం చేసినట్టయితే ఆ సహాయం అనేది ఒట్టిగా పోదు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసిన సహాయానికి దేవుడు నూరంతలుగా మనల్ని, మన కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. అపోస్తుడైన పౌలు కూడా మరి దేవుని యొక్క సేవకునిగా, అలాగే దేవుని యొక్క ప్రవక్తగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి వారి గురించి విన్నప్పుడు మానక వారి గురించి మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నానని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీ సంఘానికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, క్రీస్తునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీ ప్రేమను గురించి
మేము విని ఎల్లప్పుడూ మీ నిత్యము ప్రార్థన చేయించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు మరి కొలొస్సీ సంఘాన్ని కూడా రాస్తున్నప్పుడు మరి కొలొస్సీలో ఉన్న ప్రజలు కూడా మరి దేవుని యందు భయభక్తుల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ వారి గురించి మరి సహాయం చేస్తుండగా, వారిని బలపరుస్తుండగా ఇక్కడ కూడా అపోస్తుడైన పౌలు వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల క్రీస్తునందు మీకు కలిగిన విశ్వాసం గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిత్యము ప్రార్థన చేయించున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. విశ్వాసంలో మనం జీవించినప్పుడు పరిశుద్ధులేడలా మనము వారికి సహాయం చేసినప్పుడు ఆ ఒక సహాయము అనేది తప్పకుండా దేవుడు మనకు ఇంకా అధికంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొలొస్సీలో కానీ ఎఫెస్సీలో కానీ మరి పరిశుద్ధుల గురించి వారు చూపిస్తున్న ఆ ప్రేమను బట్టి అపోస్తుడైన పౌలు ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరుస్తూ వారి గురించి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాడు. దేవుని సంఘమా, దేవుని ప్రజల మరి యథార్థంగా సత్యంగా జీవించి మరి సేవకులను అలాగే సేవకుల పక్షాన అలాగే పరిశుద్ధుల పక్షాన మనం నిలబడినప్పుడు మన గురించి సేవకులు మన గురించి ప్రార్థన చేస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులకు మనం సహాయం చేసినప్పుడు సేవకులు మన గురించి దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘంతో చెప్తున్న మాట, మానక మీ గురించి నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే వారు చూపించిన ప్రేమను, వారు చూపించిన ఆ ఒక గొప్ప కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో సేవకులు వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి గురించి ప్రార్థన చేస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు కూడా మరి ఎఫెసీ సంఘముతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల పరిశుద్ధుల మీరు చూపుచున్న విశ్వాసంను గురించి నేను విన్నప్పటి నుంచి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు 17, 18, 19 వచనంలో కలుస్తున్నాయి. మరియు మీ మనోనేత్రంలో వెలిగించబడి ఉండెను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మనోనేత్రంలో మన ఒక మనోనేత్రంలో వెలిగించబడినప్పుడు మనల్ని చూసినప్పుడు ఒక గొప్ప కార్యాలు మన జీవితంలో ఇతరులు చూడగలుగుతారు. ఎప్పుడంటే నువ్వు దేవుని యందు భయభక్తుల జీవితం జీవించి పరిశుద్ధులేడలా మీరు చూపించే ప్రేమను బట్టి మరి ఆ సమయంలో మీ మనోనేత్రంలో తెరవబడి ఉన్నాయి అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మరియు మీ మనోనేత్రంలో వెలిగించబడిన ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును వలె నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్థానంను ఒక మహేశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినగపరిచిన బలాతిశను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపూర్వమితమైన మహత్వాన్ని బట్టి మీరు తెలుసుకోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క మహిమ స్వరూపముగా తండ్రి తను తెలుసుకున్నట్టు మీకును జ్ఞాపకము ప్రత్యేక యుగములకు మనస్సు అనుగ్రహించినట్లు నేను మీ ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. మనోనేత్రంలో తెరవబడము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల దేవుని యొక్క ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవాది దేవుని యొక్క ప్రేమలో, దేవాది దేవుని యొక్క కృపలో మనం ఇంకా అధికంగా ఎదగాలని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్తలో చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూసినప్పుడు 17వ వచనంలో చూసినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానముడైనప్పుడు మరి అక్కడికి వచ్చి యేసు ప్రభును వెతుకుతున్న సమయంలో యేసు ప్రభు తాను కనపరుచుకున్న విధానం ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుని సంఘమా, దేవుని ప్రజల 20వ అధ్యాయం 17వ వచనము. యేసు ఆయనతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన
దేవుడు వాని ఎద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పారని. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభును చూచితని అని ఆయన నాతో మాట్లాడనని చెప్పి శిష్యులకు తెలియజేశాడు. ఒక సువార్త వర్తమానము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ సమయంలో మగ్దలేని భార్య మొదటిగా యేసు ప్రభుని చూసినది. మరి యేసు ప్రభుని చూసినప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్న మాట, మరి నా సహోదరుల దగ్గరికి వెళ్ళి నేను లేచి ఉన్నాననే మాట వారికి తెలియచేయమన్నప్పుడు మరి మరియ వచ్చి తన శిష్యులకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక వార్త విన్న తర్వాత ఆ ఒక వార్త సత్యవాక్యము విన్నప్పుడు ఆమె వెంటనే మరి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ ఒక మాట తెలియజేసింది. మగ్దలేని మరియ నేను వచ్చి నేను ప్రభువుతో చూచి తిని ఆయన నాతో మాటలు చెప్పమని శిష్యులతో తెలియజేసాను. దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవుడి యొక్క వాక్యము మనం విని ఆ వాక్యము అనేది ఇతరులకు తెలియజేసే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మగ్దలేని మరియ ఒక సువార్తని ప్రకటించింది. మొదటగా యేసు ప్రభుని చూసిన ఆ ఒక మగ్దలేని మరియ దేవాది దేవుడు ఆమెకు ఒక గొప్ప ధన్యత ఇచ్చాడు. మరి యేసు ప్రభు పునరుద్ధానమైనప్పుడు మొట్టమొదటిగా చూసినది మగ్దలేని మరియ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23-24 వచనంలో చూసినట్టయితే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రధాన ఫలము నొందున మనము కూడా దత్తపుత్రముల కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొని మనలో మనము ములుగుచున్నాము. ఏలైనగా మనకు ఒక నిరీక్షణ కలిగిన వారై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణ గురించి పని ఏముంది? తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? హల్లెలూయా, దేవునికే భయభక్తులు కాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. మనకు ఒక నిరీక్షణ ఉన్నది, మనం అందరం కూడా రక్షించబడితిమి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అయితే తను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మరి నిరీక్షణ అన్నది ప్రతి ఒక్కరికి కూడా దేవాతి దేవుడు తన కృపలో మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనం చూస్తాము, మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మరి మన పాపములన్నీ కూడా కల్వరి సిల్వలో యేసు రక్తంలో క్షమించబడ్డ మనం చూసిన వాక్య భాగంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం చూసినట్టయితే 7వ వచనము, దేవుని కృపా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియునందు అయిన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధంలోకి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచన మనకు కలిగి ఉన్నది. మన అపరాధములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. ఆ కల్వరి సిలువలో నీవు నేను చెల్లించవలసిన వెల అన్నది యేసయ్య తన రక్తపు ద్వారా చెల్లించాడు. మన ప్రతి ఒక్కరి పాపంలో క్షమించబడ్డాయి. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు మనం దేవుని సన్నిధిలో చేరగలుగుతాము. ఈ లోకంలో మనం జీవించిన కాలమంతా కూడా చివరి వరకు సహించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చివరి వరకు నువ్వు యేసయ్యలో జీవించి యేసయ్య కొరకు నువ్వు జీవించినప్పుడు, సత్య సువార్త వాక్యము విని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించి వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు అప్పుడు నీకు గొప్ప రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణయే, ఆ నిరీక్షణయే మనల్ని పరలోక వైపు తీసుకెళ్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూస్తున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారము మీ పిలుపు విషయం ఒకటే, నా నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియదు. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. ప్రతి మానవునికి, ప్రతి ఒక స్త్రీ కానీ పురుషులు కానీ ఆత్మ అన్నది దేవుడు అనుగ్రహించిన వరము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ శరీరము దేవుడు అనుగ్రహించాడు. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకటే అని నిరీక్షించటం వల్ల పిలుపబడితే, మన పిలుపు కూడా ఒకటే. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, దేవుడు పిలిచిన పిలుపు కూడా ఒకటే అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ నిరీక్షణ అందుకు పిలువబడితే మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిరీక్షణ మనకున్నదే. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణ పొందుకోవాలన్నది దేవునికి ఉద్దేశం ఉన్నదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 5 చూసినట్టయితే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యంను గురించి బోధన వల్ల మీ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందే వింటిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సత్యవాక్యము, ఆ నిరీక్షణ అనే వార్త మనం అందరం కూడా సువార్త వింటా ఉన్నాము. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 5-6 చూసినట్టయితే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యంను గురించి బోధన వల్ల మీ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందే వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించను, వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపావరం విని సత్యంగా గ్రహించి నాటి నుండి మీలో సత్యము ఫలించి వ్యాపించినది. సత్యవాక్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే 1 అధ్యాయం 13 చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 13 మీరు సత్యవాక్యము అనగా మీ నిరీక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేత ఆత్మ చేత ముద్రించబడిరి. వాగ్దానము చేత ఆత్మతో మనం అందరం కూడా ముద్రించబడి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 1 అధ్యాయం 3 చూసినట్టయితే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 1 అధ్యాయం 3 మీ ప్రియ సమము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవునికి ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటూ మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేసి మీ అందరి నిత్యము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా అక్కడున్న ప్రజల గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నామనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధులకు, దేవుని యొక్క సేవకులకు మనం సాయం చేస్తున్నాం. నిత్యము మన గురించి ప్రార్థనలు జరుగుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మానక తండ్రి యొద్ద దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకునొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరికీ నిత్యం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 15 చూసినట్టయితే 15-16 కలిసి ఉన్నాయి. నిర్మలమైన మనస్సాక్షి కలని వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మేము ఇతము చేత అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తునందు ప్రభువును ప్రతిష్ఠించుకొనండి. అప్పుడు మీరు మీ దేని విషయమైన దుర్మార్గులని దూషించబడుదరో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీ మీద అపనింద మోపువారు సిగ్గుపడుదురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కృతజ్ఞతాస్తుతుల ఒక ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ ఎ ప్రేయర్, దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తిరిగి మనం ఎఫెసీయుల పత్రికకు వచ్చినట్టయితే 1 అధ్యాయం మనం చూసినట్టయితే 17, 18, 19 కలిసి ఉన్నాయి. ఈ యొక్క మాటలను గమనించినట్టయితే, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎటిదో పరిశుద్ధులతో ఆయన స్వస్థము యొక్క మహేశ్వరుని బట్టి ఆయనను క్రీస్తునందు వినగోర్చుచున్న బలాతిశూరులను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మాత్యమును బట్టి మాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క మహిమ స్వరూపంగా తండ్రి తనను తెలుసుకున్నట్టు అందు మీకు జ్ఞానము ప్రత్యేకతలలో మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు మీకు మంచి జ్ఞానంలో మరి మంచి ప్రవర్తన మీరు ప్రవర్తించే విధంగా ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఏ పిలుపుకైతే పిలువబడి ఉన్నారో ఆ పిలుపుని బట్టి, మరి దేవుని కృపా ఐశ్వర్యాలను బట్టి మీకు మంచి జ్ఞానము, అలాగే మంచి ఆలోచనలు దేవుడు మీకు అనుగ్రహించే విధంగా నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మీ గురించి ప్రార్థన చేస్తున్నానని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు మహిమ స్వరూపంగా తండ్రి తనను తెలుసుకున్నట్టునందు మీకు కూడా జ్ఞానము ప్రత్యక్షతలు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలో మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. సేవకుల యొక్క ప్రార్థన, ప్రవక్తల యొక్క ప్రార్థన, అది మనకు ఆశీర్వాదకరం అవుతుంది, దీవెనకరంగా అవుతుంది. మన గురించి సేవకులు ప్రార్థన చేస్తున్నారు అంటే మనం ధన్యులము, ధన్యురాలము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు ఎఫెసీల సంఘంలో అందరి ప్రజలు, మరి విశ్వాసుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో వారికి గురించి ప్రార్థన చేస్తూ మంచి జ్ఞానము వారికి అనుగ్రహించే విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన గురించి మొరపెడుతున్నప్పుడు మనం ధన్యులము, ధన్యురాలము. ఎందుకంటే పరిశుద్ధులు సాయం చేసినప్పుడు వారు దేవుని సన్నిధిలో మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అపోస్తుడైన పౌలు కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, మీ తెలుసుకోవాలని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుని మహిమా స్వరూపంగా తండ్రి తనను తెలుసుకున్నట్టునందున మీకు కూడా జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను ప్రార్థనలందు మిమ్మల్ని గురించి జ్ఞాపకము చేయుచున్నాను. హల్లెలూయా. మన గురించి ఒకరు ప్రార్థన చేస్తున్నారు అంటే నిజంగా అదెంతో ఆశీర్వాదకరము. ప్రత్యేకంగా మనల్ని సేవకులు జ్ఞాపకం చేసుకుంటూ, సేవకులు మన గురించి, మన కుటుంబాల గురించి, మన సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నారంటే ఎంతో ఆశీర్వాదము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా అట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే అందుకే అపోస్తుడైన పౌలు మరి చూసినట్టయితే 15-16 వచనంలో వారి గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఈతో చేత ప్రభు అయిన యేసునందులు మీ విశ్వాసం గురించి, పరిశుద్ధుల ఎడల మీరు చూపుచున్న విశ్వాసం గురించి నేను విన్నప్పుడు మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి, పరిశుద్ధుల ఎడల మీరు చూపుచున్న విశ్వాసం గురించి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. మనం దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు. మనం దేవుని సేవకులను బలపరిచినప్పుడు సేవకులు మనల్ని బలపరుస్తారు, దేవుని వాక్యంలో మనల్ని బలపరుస్తారు. అదే రీతిగా వారి ప్రార్థనలు దేవుని సన్నిధిలో మన గురించి ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి. మానక మీ గురించి ప్రార్థన చేస్తున్నానని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. మనం కూడా విశ్వాసులేడల మంచి విశ్వాసముతో మనం పరిశుద్ధులను బలపరిచినట్టయితే మన గురించి కూడా మరి దేవుని సేవకులు ప్రార్థనలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఇటు మాటలను ఉదయకాలం దేవుడు మీరు ఉదయాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతుల ప్రార్థన ఎంతో మంచిదే అనే సత్యముతో మీరు కూడా ఇతరుల పట్ల మీకు సాయం చేసిన వారి పక్షాన, అలాగే నిన్ను వల్లని పొరుగువాని ప్రేమించు అని యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము వారి గురించి ప్రార్థన చేయండి. మీ శత్రువుల సైతము వారి గురించి ప్రార్థన చేయండి. దేవుడు వారిని మీకు మిత్రులుగా చేస్తారని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములైనా మా జీవితంలో మరొక మాసంలో ఫిబ్రవరి మాసము 2024 సంవత్సరంలో మొదటి దినంలో మనల్ని ప్రవేశింపచేసినందుకు వందనములు. గడిచిన 31 రోజులు 2024 సంవత్సరంలో మనల్ని కాపాడి, మనల్ని పోషించి తండ్రి మనల్ని సజీవ లెక్కలు పెట్టి మనల్ని కాపాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. చేసిన మేళ్ళకు అన్నిటికీ కూడా నాయన ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి ప్రభా, మేము ఏమి చెల్లించినా నాయన తక్కువనే నాయన ప్రభా, మేము మనస్పూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి గడిచిన నెలంతా కూడా కాపాడినందుకు వందనాలు. మరి ఫిబ్రవరి మాసము మొదటి దినం నుంచి ఈ నెల అంతా కూడా కాపాడండి. నెరకల కింద భద్రత కాపుదల దయచేయమని, అలాగే ఫేత్ బరిస్టర్ సంఘాన్ని నెలలో
నాయన ప్రభా ఇంకా గొప్పగా నీకు పరిచర్యలో దీవించి ఆశీర్వదించండి. నీ సేవకులను సేవకురాలని కాపాడండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యనంతటి కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమన్నాడు. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని వరదిలా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయనందు విశ్వాసించిన బిడ్డలు, ఆయనందు నమ్మకించిన బిడ్డలు, ఆయనందు భయభక్తుల బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.